సాగు రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య కూలీల కొరత. విత్తు మొదలు కోత వరకు ప్రతి దశలోనూ కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. దుక్కుల కోసం రోటావేటర్ వాడకం రైతులకు సుపరిచితం. అయితే ఉద్యాన పంటలైన మామిడి, జామ, కొబ్బరి, సపోటా, సీతాఫలం వంటి పండ్ల తోటల్లో వరుసల మధ్య దుక్కులకు ట్రాక్టర్లు వాడకం పరిపాటి. అయితే చెట్ల పాదులు చేసేందుకు మొదళ్ల దగ్గర కలుపు తీయటానికి చాలా వరకు పవర్ వీడర్లు వాడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దాన్నే సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అంటున్నారు. రోటావేటర్నే కొద్దిపాటి మార్పులు చేసి దీన్ని తయారు చేశారు. సైడ్ షిఫ్ట్ రోటావేటర్ యంత్రం పనితీరు, ఉపయోగాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వనపర్తి జిల్లా మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మస్తానయ్య. సైడ్ షిఫ్ట్ రోటావేటర్ ఉద్యాన పంటల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఉద్యాన పంటల్లో ఎందుకంటే పాదుల్లో కలుపు తీయడానికి కూలీలను ఉపయోగించాల్సి వస్తుంది. ఎకరానికి 20 కూలీల లెక్కన మనం ఒక 200 లెక్కన వేసుకున్నా కూడా 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఒక రోజుకి. అదే ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అయితే అది ట్రాక్టర్ తగిలించుకొని ఎక్కడైతే బ్రాంచ్లు ఉంటాయో, ఎక్కడైతే కొమ్మలు ఉంటాయో కొమ్మల కిందకు కూడా అది పక్కకు జరిగి ఆ కలుపు మొత్తాన్ని కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. మామూలు రోటావేటర్ కంటే కూడా దీని ఖర్చు ఎక్కువ, ఒక 50,000 రూపాయలు మనకు ఖర్చు ఎక్కువ వస్తుంది. అయినప్పటికీ ఇది దాదాపుగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా మనం వాడతాం కాబట్టి కూలీల రేట్లు మనం తగ్గించుకోవచ్చు. ఈ రోటావేటర్ ఏదైతే ఉందో అది అన్ని ట్రాక్టర్లకి సెట్ కాదు. దీనికి సపరేట్ ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అది హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది. ఆ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఆ సిలిండరు ఒక పక్కకు జరిగి దాదాపుగా 1 ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు పక్కకు జరగడం వల్ల అక్కడ కలుపుని నివారిస్తుంది. ఉద్యాన పంటల్లో కానీ వరి పొలాల్లో కూడా, అంటే వ్యవసాయానికి సంబంధించిన పంటల్లో కూడా మామూలు రోటావేటర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. 35 HP నుంచి 75 HP ట్రాక్టర్ దీన్ని లాగగలుగుతుంది. ఆ ట్రాక్టర్కు 1 గంటకు 1 ఎకరా తోటలో కలుపు తీసే రకంగాని వాడుతాము. 1 గంటకి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ డీజిల్ ఉపయోగించబడుతుంది. 1 ఎకరాకి 4,000 అయ్యే ఖర్చుని ఇది 1,000 రూపాయలతో చేసి 3,000 రూపాయలు మనకు ఆదా చేస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో ట్రాక్టర్తో నడిచే సైడ్ షిఫ్ట్ రోటావేటర్ యంత్రం పనితీరుపై అక్కడ రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణ రోటావేటర్లతో మొక్కల దగ్గరగా కలుపును తీసుకోలేమని, ఈ యంత్రంతో దాదాపు 38 సెంటీమీటర్ల వరకు ప్రక్కకు జరగటం వల్ల మొదళ్ల దగ్గర ఉన్న కలుపును సులభంగా తీయవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎక్కడైతే పండ్ల తోటలలో ఎక్కడైతే ట్రాక్టర్ లోపలికి పోలేదో అక్కడ కలుపు నివారణకు ఇది ఉపయోగపడుతుంది. భూమిని గుల్ల చేస్తుంది. వేళ్లకు కావాల్సిన గాలి ప్రసారం మెరుగుపరుస్తుంది. దీని ధర 1,42,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం మనం వాడిన పరికరానికి 36 బ్లేడ్స్ ఉంటాయి. ఇది 38 సెంటీమీటర్ల వరకు ట్రాక్టర్ సెంటర్ నుండి ఎడంగా వెళ్ళి మొక్కలకు దగ్గరున్న కలుపును తీయడానికి ఉపయోగపడుతుంది. మామిడి తోటల్లో కానీ అన్ని పండ్ల తోటల్లో చెట్టు కింద పాదులకు మొదలకు దగ్గర ఉండే కలుపును కూడా తీయడానికి అవసరమైనటువంటి ఒక కొత్త రకం రోటావేటర్, సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అంటారు. రోటావేటర్లో ఇది ఇంకో కొత్త రకము. మామూలు రోటావేటర్ చేసినంత తర్వాత కూడా ఈ పాదులలో మనుషులను పెట్టి పారాలతోని కలుపు చెక్కించడము, పాదులు చేయడము, కూలీలు ఎక్కువ పడతారు. అదే ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్తోనే మనము చెట్టు మొదల దాకా రోటావేట్ చేస్తున్నాం కాబట్టి పాదుల్లో ఉన్నటువంటి గడ్డి కూడా భూమిలో కలియదున్నబడి కలుపు మంచి నివారణ జరుగుతుంది. వర్షం పడినప్పుడు కానీ నీళ్ళు ఇచ్చినప్పుడు కానీ మంచి నీళ్లు భూమిలోకి ఇంకడానికి అవకాశం ఉంటుంది. అన్ని పండ్ల తోటల్లో ఇది వాడుకోవచ్చు. మామిడి, జామ, సపోటా, కొబ్బరిలో కూడా ఈ తోటలలో కూడా ఇవి వాడుకోవచ్చు. కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో ఈ ట్రాక్టర్తో ఆపరేట్ చేసే సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అనే మిషనరీపై డెమో కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా రైతులు కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకువెళ్ళి వారి యొక్క పంటల్లో నడుపుకొని డెమో చేసుకొని చూసుకొని మళ్ళీ అందజేయడానికి మనకి సౌకర్యం కల్పిస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మన కేవీకేకి వచ్చి సంప్రదించగలని కోరుతున్నాము.